హెల్త్ న్యూస్ మీకోసం. కీమోథెరపీ స్థానంలో స్మార్ట్ క్యాన్సర్ ఔషధం RK-251 త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇది కేవలం క్యాన్సర్ కణాలే లక్ష్యంగా పనిచేస్తుందని, ఈ మందు అందుబాటులోకి వస్తే కీమోథెరపీ అవసరం ఉండదని పేర్కొంది. కీమో వల్ల ఆరోగ్యకరంగా ఉండే కణజాలానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానం వల్ల ఆ పరిస్థితి తలెత్తదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతికి చెందిన శాస్త్రవేత్తలు RK-251 ఔషధాన్ని రూపొందించారు. క్యాన్సర్ కణాలు తరచూ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ను అధికంగా విడుదల చేస్తుంటాయి. అవి హానికరమైన మాలిక్యూల్స్ క్యాన్సర్ కణంలోకి RK-251 ప్రవేశించగానే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ స్థాయిలో ఔషధం క్రియాశీలను ట్రిగ్గర్ చేస్తాయి. ఫలితంగా NBDHEX అనే యాంటీ క్యాన్సర్ సమ్మేళనం విడుదలవుతుంది. ఇది క్యాన్సర్ కణాలు మనుగడ సాగించడానికి, చికిత్స నిరోధించడానికి ఉపయోగించుకునే ప్రోటీన్లను అడ్డుకుంటుంది. ప్రీ క్లినికల్ అధ్యయనాల్లో RK-251 ఔషధం తీవ్రమైన ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్ కణాలపై బలమైన ప్రభావాన్ని చూపించింది. అదే సమయంలో ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీయలేదు. తదుపరి పరిశోధన చేయడానికి RK-251 ఔషధం అర్హత సాధించింది. ఈ ఔషధం వివరాలు ACS జర్నల్ ఆఫ్ మెడిసినల్ కెమిస్ట్రీలో ఇటీవల ప్రచురితమయ్యాయి.